వీటీవీ ప్రైమ్కి స్వాగతం. విద్యాలయాలు విద్యకి నిలయాలుగా ఉండాలి. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు అంటే రేపటి సమాజానికి ఒక దర్పణాలుగా ఉండాలి. కానీ విద్యాలయాలు రాజకీయ విష వలయాలుగా మారడం అనేటువంటిది అత్యంత ప్రమాదకరమైనది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఒకప్పటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏంటంటే దాని చరిత్ర వేరు. ఆ రోజున అణగారిన వర్గాల కోసం అక్కడ జరిగేటువంటి దాష్టీకాలకు వ్యతిరేకంగా ఆయా కుటుంబాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ అసమానతల మీద, అరాచకాల మీద, అన్యాయాల మీద వాళ్ళు ఒక విప్లవ పంధ అనేటువంటిది టేకప్ చేసి వాళ్ళు ఉద్యమాలు నడిపారు. అది కూడా ఒక సామాజిక ఉద్యమాల కిందే వాటిని చూడాలి తప్ప మరో రకంగా రాజకీయ ఉద్యమాలుగా వాటిని చూడలేం. అలాంటి చరిత్ర ఉస్మానియాకు ఉంది. అదేవిధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వచ్చినట్టయితే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంతో మంది మేధావులు, నాయకులు వాళ్ళందరూ కూడా ఈ దేశానికి, సమాజానికి అందినటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళని చూసుకున్నట్టయితే ఆయన కూడా నేపథ్యం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచే వచ్చినటువంటి నాయకుడు. అక్కడే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకుని అంచెలంచెలుగా మరి భారత ఉపరాష్ట్రపతి వరకు కూడా ఎదిగినటువంటి నేపథ్యం. అయితే ఆ రోజుల్లో కూడా సిద్ధాంత వైరుధ్యాలు, విద్యార్థి సంఘాలు ఉండే, విద్యార్థుల పట్ల వైరుధ్యాలు ఉండే. కానీ ఎప్పుడు కూడా తెగబడి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఒకళ్ళనొకళ్ళు ఇదే చేసుకున్నటువంటి అరాచక పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. తర్వాత భావజాలం పరంగా ఎవరికి వాళ్ళకి తేడాలున్నా కూడా పబ్లిక్ ఇష్యూస్ మీద, ముఖ్యంగా విశాఖ ఉక్కు లాంటి ఉద్యమాల మీద అందరూ కూడా కలిసి పనిచేసేవాళ్ళు. ఆ సంస్కృతి అనేటువంటిది ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉన్నటువంటి సంస్కృతి. కానీ దురదృష్టవశాత్తు మరి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అర్ధరాత్రి పూట ఒక రెండు విభిన్న వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఇదవుతూ ఉంటే పోలీసులు క్యాంపస్ లోకి ఎంటర్ అవటం. గతంలో అసలు పోలీసులు క్యాంపస్ లోకి రావాలి అంటే ఎంత ఉద్ధృతమైన పరిస్థితులు. ఎందుకు అసలు తెలంగాణ ఉద్యమం విషయానికి వద్దాం. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసులు అడుగు పెడితే ఏమయ్యేదో మనం చూసాం. ఆ విధంగా క్యాంపస్ లోకి పోలీసులు రావటం అనేటువంటిది ఉండదు. కానీ అర్ధరాత్రి పూట పోలీసులు ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్ లోకి వెళ్ళి వీర విహారం చేసి చాలా ఇది చేయడం అనేది ఇది రాష్ట్ర శాంతి భద్రతలకు కూడా సరైనటువంటిది కాదు. బహుశా ఇది మళ్ళీ తిరిగి ఒక రెండు వర్గాల మధ్య ఒక ఘర్షణ వాతావరణంగా ఉద్యమంగా తీవ్ర రూపం దాల్చక ముందే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంటే మంచిది. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం సరే చూద్దాం తమాషా ఏం జరుగుతుందో అనేటువంటి విధంగా ఉంటే మాత్రం అది ఒక్క ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అది పరిమితం కాదు అనేది కూడా గమనించాలి. ఇదేంటంటే గత చరిత్రలు చెప్తున్నటువంటి వాస్తవం. అందుకని ఇది ఒక విశ్వవిద్యాలయంతో అది అలా ఉండిపోతుందంటే ఉండదు. అక్కడి నుంచి మెల్లగా మిగతా విశ్వవిద్యాలయాలకి, విద్యాలయాలకి కూడా పాకేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ఒక విస్తృతమైనటువంటి దృక్పథంతో విద్యార్థి ఉద్యమాల యొక్క నేపథ్యం తెలిసినటువంటి వ్యక్తిని, అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, శాంతి భద్రతల దృష్ట్యా నేను చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా ప్రత్యేకించి క్యాంపస్లోకి అసలు పోలీసులు అర్ధరాత్రి పూట రావాల్సినటువంటి అవసరం ఏముంది, అసలు ఏం జరిగింది, దీనికి బాధ్యులు ఎవరు అనేటువంటి వాళ్ళని నిష్పాక్షికంగా ఒక ఎంక్వైరీ వేసి దాని మీద ఈ పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కాకుండా వాళ్ళ మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటే మంచిది. కాదన్నట్లయితే మరి భారీ మూల్యం చెల్లించుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, ఆ ప్రమాదం కూడా ఉందనేది అయితే చెప్పక తప్పదు. ఇక ఎందుకో మరి తెలియదు కానీ గతంలో ఎన్నడూ లేనట్టు, అంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఈ రోజుల్లో స్టూడెంట్స్ లో కూడా ఒక అన్రెస్ట్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఎందుకు ఈ అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది అనేది కూడా ప్రభుత్వం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఎక్కడ ఏ విషయంలో విద్యార్థులకు ఎందుకు అసంతృప్తి వస్తుంది, ఎందుకు ఇంతగా నిర్లక్ష్యం చేస్తుంది. ఎప్పుడో మా కాలంలో 80s లో 90s లో ఉండేటువంటి ఒక పరిస్థితులు తిరిగి ఈ రోజున ప్రభుత్వాలకు మరి అన్ని రకాలుగా కూడా ముబ్బడిగా ఆదాయం వస్తుంది, అప్పులు చేస్తున్నారు. కానీ విద్యార్థుల సమస్యలు తీర్చడానికి ఎందుకు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ గా గమనిస్తే మంచిది. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.